గారి కంటే పై స్థాయిలో ఉన్నట్టున్నారు అంతే అంతర్జాతీయ అంటే. అంతే. అంటే మాజీ సీఎం ఈజ్ ద సబార్డినేటర్ ఇన్ సీమరాజా. ఉమ్, నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఒక పవన్ గారు, సార్. మీకు ఇప్పటి వరకు నేను ఇప్పుడు కూడా డిబేట్ లో కూడా చెప్పాలా, మీకు ఉమ్, ఒక సంఘటన చెప్తా. ఉమ్, డాక్టర్ సుధాకర్ గారి యొక్క హననం జరిగిన తర్వాత ఉమ్, ఆయన నడు రోడ్డు మీద పోలీసులే పెడరెక్కలు విరిచి కట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఉమ్, నాకు రాయలసీమ నుంచే, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేయోభిలాషులు కూడా కొన్ని వీడియోలు పెట్టేవాళ్ళు. ఉమ్, నేను డాక్టర్ సుధాకర్ యొక్క అరెస్ట్ని, ఆయన హననాన్ని ఖండిస్తూ మాట్లాడుతుంటే మీడియాలో నాకు ఆయన గురించి ఒక వీడియో పెట్టేవాళ్ళు. ఏం వీడియో అంటే, అది తమిళనాడు సినిమాలో ఉమ్, ఒక గుండు పాత్రధారి ఒక విలన్ ఉండేవాడు. ఉమ్, ఆ విలన్తో సుధాకర్ ఫోటోని పోల్చి ఆ, ఏనేదో అనరాని మాటలు ముఖ్యమంత్రి గారిని అన్నట్టు, ఆ, ఏది ఆ విధంగా చేసినట్టు, ఇందులో తప్పే ఉంది అని చెప్పేసి అని సుధాకర్ యొక్క హననానికి అలా చేయటాన్ని ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ పెట్టేవాళ్ళు. ఉమ్, దాంతో నాకు ఒళ్ళు మండి తెక్కరేగి మరింత కఠినంగా ఈ దళితుల ఉద్యమంలోకి అడుగు పెట్టాల్సి వచ్చిందని. ఉమ్, అంటే ఒక డాక్టర్ మీద ప్రభుత్వం తీసుకున్న ఒక అరాచక చర్యని మేధావిపరమైన వాళ్ళు, లేదంటే చదువుకున్న వాళ్ళు కూడా ఖండించకపోగా, అతగాడు దళితుడని హననం చేయటాన్ని మా ఆత్మగౌరవాన్ని మరింత దెబ్బతీసింది. ఉమ్, దాంతో నేను రెట్టింపు ఉత్సాహంతో రాష్ట్రం అంతా తిరిగా. సోదరుడు రామకృష్ణ నాకు తెలుసు, చిత్తూరు వెళ్ళా, కడప వెళ్ళా, కర్నూలు వెళ్ళా. రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద ఉన్న కడప ప్రెస్ క్లబ్లోనే పాత్రికేయ సమావేశం పెట్టాం. ఉమ్, ఒక మాట ఏంటంటే సార్, ఈ సోషల్ మీడియా కురూపులు, వీళ్ళని కురూపులు అంటారు, లేదా మరుగుజ్జులు అంటారు. వీళ్ళ యొక్క హననాన్ని గనక కట్టడి చెయ్యకపోతే ఆంధ్రప్రదేశ్లో పేరు కలిగిన వాళ్ళు, ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు ఎవరు రాజకీయాల్లో ఉండలేరు, ఉమ్. ముఖ్యంగా మహిళలు. సార్, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఎందుకు ఇది అసలు? వేరే వేరే రాష్ట్రాల్లో ఇంత కనిపించదు. దీనికి ప్రధానమైన కారణం వైసీపీ వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా దీనికి బొడ్డు కోసి పేరు పెట్టి నుదుటిన తిలకం దిద్దింది వైసీపీ పార్టీని. ఉమ్, మీకు పీకే స్ట్రాటజీ అలాగనే జరిగింది. మీకు కోడికత్తి కేసు గురించి కానీ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి కానీ, షర్మిలారెడ్డి గారు పసుపు చీర కట్టుకోవడం గురించి కానీ, భువనేశ్వరి దేవి మీద హననం చేయటం కానీ, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారే పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యల గురించి మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా చర్యలుగానే జరిగిన సంఘటనలు. అంటే రాజకీయాల్లో సోషల్ మీడియా ఒక ప్రధానమైన అస్త్రం అయిపోయిందండి. ఉమ్, ఇంకో మాట కూడా పవన్ గారు, ఈ రోజున ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని సంఘాలు ఉంటాయి, అనుబంధ సంఘాలు. ఉమ్, విద్యార్థి సంఘం అని, యువజన సంఘం అని, రైతు సంఘం అని. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా సంఘాలు ఉంటాయి. ఆ, ఈ సోషల్ మీడియా సంఘాలు ఏంటంటే, పెద్ద ఎత్తున వ్యక్తుల యొక్క జీవితాలను హననం చేయటం, ఉమ్, 4 గోడల మధ్య బతుకుతున్న రహస్య జీవితాన్ని, వ్యక్తిగత భద్రతను కూడా రహదారి పాలు చేయటం. ఉమ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, కింద మీరు కామెంట్లు చూడండి. ఉమ్, బాలకోటయ్య గారు చంద్రబాబు నాయుడు గారి మనిషిను, లేదా చంద్రబాబు నాయుడు గారికి తొత్తును, మద్దతుదారులను, లేదా పవన్ కళ్యాణ్ గారి మనిషిను, ఇలా ఇలా ఏజెంట్ను, ఇవే వస్తాయి. రామకృష్ణ గారి మీద వస్తాయి, సీమరాజు గారి మీద వస్తాయి, మీ మీద వస్తాయి, నా మీద వస్తాయి. మేము మొట్టమొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోరుకునేది ఏంటంటే,